గౌరవనీయులు జల్పల్లి మున్సిపల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ అందరూ, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, వారందరితో పాటు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్ సందుబాటుకు వచ్చిన లబ్ధిదారులందరికీ నమస్కారాలు. సంతోషం. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ₹1,00,000 ఇవ్వడం, అందుకున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే 100 రోజులలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసు కూడా లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకొని, ఎందుకంటే ప్రతి దగ్గర కూడా డిక్లరేషన్ ఇచ్చినారు. మహిళా డిక్లరేషన్లో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. దానికి సంబంధించిన తులం బంగారం కూడా ఇవ్వాలని ఈరోజు చెక్కులు అందుకుంటున్నాయి. ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందుకున్న వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తులం బంగారం బాకీ. దయచేసి మా అక్క చెల్లెలందరూ గుర్తుపెట్టుకోండి. చెక్ వచ్చిన వాళ్ళందరూ చెక్ వచ్చిందని తృప్తి పడకుండా మీకు ఈ ప్రభుత్వం తులం బంగారం బాకీ ఉంది. ఎవరు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తరఫున ఎవరు వచ్చినా కూడా తులం బంగారం ఇవ్వమని డిమాండ్ చేయాలని మా అక్క చెల్లెలందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని రిజర్వాయర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల. కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్స్లలో, మున్సిపాలిటీస్లలో వాటర్ ప్రాబ్లం ఉంది, కాలనీస్ బాగా డెవలప్ అయినాయి, కాలనీలలో వాటర్ లైన్ వేసుకురావాలి, ప్రాబ్లం ఉంది అన్నప్పుడు సరౌండింగ్లో ఉన్న హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్లలో, అదేవిధంగా మున్సిపాలిటీస్లలో దాదాపుగా 1,200 కోట్లు డ్రింకింగ్ వాటర్కి శాంక్షన్ ఇచ్చున్నారు. ఆ రోజు ఖచ్చితంగా కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అడిగిన 2 డేస్లలో ఇచ్చారు. సో ఈరోజు రిజర్వాయర్లు ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారో అవన్నీ కూడా గతంలో కేసీఆర్ టైంలో కంప్లీట్ అయిపోయిన వర్క్లకు ఇనాగ్రేషన్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అట్లాగే వాటర్ కూడా రెగ్యులర్గా వచ్చేటట్టు ఇప్పుడు ఏదైతే కాస్త డే బై డే వస్తుందో, 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి వాటర్, అవి ఖచ్చితంగా రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. కాబట్టి మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు చొరవ తీసుకొని ఖచ్చితంగా ప్రతిరోజు కూడా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినట్టు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకా అక్కడక్కడ పాత కాలనీలలో పైప్ లైన్ కొత్తది వేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ప్రభుత్వం పరిశీలించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాను. అమ్మ, ఓ బస్తీ దవాఖానాలో మీరు ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డాక్టర్లు ఉండే, మందులు దొరుకుతుండే, కానీ ఇప్పుడు డాక్టర్లు లేరు, మందులు కూడా లేరమ్మా. బస్తీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బస్తీ దవాఖానాలు అనేది ఢిల్లీ ప్రభుత్వం బాగా చేసింది, అట్లా చేయాలని జిహెచ్ఎంసీ ఏరియాలో అదర్ దెన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లు కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మా కౌన్సిలర్ చెప్తున్నారు, పార్క్ షరీఫ్ కౌన్సిలర్, బస్తీ దవాఖానా ఉంది, 2 months అవుతుంది, డాక్టర్ రావట్లేరమ్మని. ఇది ప్రభుత్వ పాలన. ఎందుకంటే ఖచ్చితంగా డాక్టర్స్ ఉండాలి. బస్తీ దవాఖానా పెట్టినప్పుడు మందులు ఉండాలి. మందులు అందుబాటులో లేకుండా, డాక్టర్స్ అందుబాటులో లేకుండా అసలు నడుస్తున్నాయో కూడా చెక్ చేసుకోకుండా ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పటికైనా ఎక్కడెక్కడైతే బస్తీ దవాఖానాలు ఉన్నాయో అక్కడంతా కూడా డాక్టర్స్ ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. హాస్పిటల్స్లలో మందులు వస్తున్నాయో లేదా దయచేసి చెక్ చేసుకోండి. అసలు 6 నెలల నుండి అయితే ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నారు. ఆ వైరల్ ఫీవర్ 1 or 2 monthsలో కూడా 1-2 daysలో కూడా తగ్గట్లేదు. 2 months సఫర్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బస్తీ దవాఖానలో మందులు అందుబాటులో పెట్టండి. డాక్టర్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒక నా నియోజకవర్గంలోనే 13 బస్తీ దవాఖానాలు, 9 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇచ్చారు కేసీఆర్ గారు, 9 అర్బన్ హెల్త్ సెంటర్స్. దాంతోపాటు ఈరోజు 30 bedded హాస్పిటల్ కూడా జల్పల్లిలో చాలా తొందరలో దాన్ని కూడా స్టార్ట్ చేయాలని, దాంతోపాటు 100 bedded హాస్పిటల్ బడంపేటలో కూడా శాంక్షన్ వస్తూ ఉంది. దానికి సంబంధించిన ప్రాసెస్ తొందరగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇది విద్య కానీ వైద్యం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కింది స్థాయి పేదవాళ్ళ వరకు తీసుకొచ్చింది. పడినట్లుగా కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాను. మన జల్పల్లిలో అయితే డ్రింకింగ్ వాటర్ లైన్ లేకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాకనే వాటర్ లైన్ వేసుకొచ్చినాం, రిజర్వాయర్స్ కంప్లీట్ చేసినాం. ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్న 2 రిజర్వాయర్లు కూడా బోడిగుట్ట పోతాయి. బోడిగుట్ట 600 ఎర్రగుంటమే 600 లీటర్స్ చాలా పెద్ద రిజర్వాయర్ ఇది. 19 crores ఒక్క వాటర్ ట్యాంక్ కట్టడానికి 19 crores. ఇంకోటి 60 lakhs 60 లక్షల లీటర్ల ట్యాంక్ అది. అట్లాగే పాడి షరీఫ్లో కూడా 30 lakhs లీటర్స్ వాటర్ ట్యాంక్, ఇది 11 crores. అంటే 2 వాటర్ ట్యాంక్స్ 30 crores. అంత మేజర్గా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు.
సో ఈ రిజర్వాయర్స్ కంప్లీట్గా వాటర్స్తో ఉంచితే డే బై డే వాటర్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చదువుతుంది. అమ్మ ఇంకోటి ఇది వాటర్ వర్క్స్ నుంచి పాత బిల్లు 10,000 15,000 అని అడుగుతున్నారు వాళ్ళు, లేకపోతే కట్ చేస్తా అంటున్నారు వాళ్ళు. ఇప్పటిదాకా మొన్ననే కలెక్షన్ తీసుకున్నారు కానీ 15,000 బిల్లు వస్తుంది. అంటే మొన్న కలెక్షన్ తీసుకుంటే మళ్ళీ రీవెరిఫై చేస్తారు. కానీ 1 or 2 years నుండి కూడా కంటిన్యూస్గా వాటర్ తీసుకొని బిల్ కట్టకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. 15,000 వస్తుందమ్మా. అందుకే అంటున్నా 2-3 daysలో 1 month 2 monthsలో తీసుకుంటే మళ్ళీ రెక్టిఫై చేస్తారు. కానీ నిజంగానే 2-3 years నుండి వస్తే మాత్రం కట్టాల్సి వస్తుంది. బట్ ఎనీ ఒకసారి నేను రివ్యూ చేస్తాను. ఒక్కొక్క వార్డులో మా కౌన్సిలర్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అట్లా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటర్ వర్క్స్ ఆఫీసర్తో మాట్లాడుతున్నాను. చైర్మన్ సార్